డిస్కులో గట్టిగా. అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీ అందరూ చాలా చాలా బాగున్నారు అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. ప్లీజ్ కీప్ ఆన్ సబ్స్క్రైబింగ్ ఫర్ లికా మాయ ఛానల్ ఫర్ సమ్ మోర్ డేస్ అండి. పేరున ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. సో మీ అందరి దయ వల్ల యూట్యూబ్లో 80,000 90,000కి వెళ్తుంది. ఇదేం మ్యాజిక్ ఆఫ్ మెంబర్ ఏం కాదు. సో నేను చాలా కష్టపడి చాలామందిని వెతికి మరే సబ్స్క్రైబ్ చేసుకుంటారో లేదా, లేకపోతే పార్టీ ఇవ్వను అది ఇవ్వను ఇది ఇవ్వను అని బ్లాక్మెయిల్ చేసి మరి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ని అయితే ఫ్రెండ్స్ కింద తీసుకున్నాను. సో అందుకని అంటే యూట్యూబ్ మీద ఉన్న ప్యాషన్ అని కాదు. సో యూట్యూబ్ వల్ల చాలా వరకు నా మనస్తాపనకి నేను కొన్ని ఆన్సర్స్ ఏదైతే చెప్పుకోవాలనుకునేవాడినో అవన్నీ ఈ నా యూట్యూబ్ ఛానల్ ద్వారా అన్నీ చెప్తూ ఉండేవాడిని. నాకు బాగా గట్టి నమ్మకం అయిపోయిందనమాట. సో దానివల్ల ఇంకా ఎక్కువ బాధ్యత అది అనిపించినట్టు ఉండేది అనమాట. లికా మాయ ఛానల్ అంటే ఎప్పటికైనా ఒక బ్రాండ్ అని క్రియేట్ చేసి దాన్ని ఒక యూనిక్ నేమ్గా, అంటే 100 మందికి ఉండొచ్చు, పేర్లు ఉండొచ్చు, కానీ అందులో ఓకే లికా మాయ అన్నోడు కూడా ఒకడు ఉన్నాడు, కొన్ని రోజులు ఎదిగాడు, లేకపోతే ఒదిగాడనో ఇంకోటనో మీరు అందరూ అనుకోవాలని దాన్ని అంతగా మీరు అందరూ సపోర్ట్ చేసి ఓకే ఏదో ఒకటి కామెంటో లేకపోతే ఇంకోటో నచ్చలేదనో నచ్చిందనో ఎక్కువ నచ్చలేదనే వచ్చి ఉండొచ్చు. కానీ నేను వరకు నా లైన్లో నేను ఎంతవరకు కష్టపడాలో అంతవరకు కష్టపడి దాన్ని ఒక లైన్ తీసుకొచ్చాను అన్న ఫీలింగ్ అయితే నాకు చాలా బాగా అనిపించేది. సో అందుకని మీ అందరికీ పేరున ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. సో ప్లీజ్ ఇంకా మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా మీ వీలైనంత వరకు ఇంకా మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించి జస్ట్ ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో సబ్స్క్రైబర్స్ రావడం అనేది చాలా గగనం. దానివల్ల ఏమీ అమౌంట్ రాకపోయినా సరే సబ్స్క్రైబర్స్ పెరిగితే ఒక రకమైన జోష్ అయితే ఉంటుంది. తర్వాత యూట్యూబ్ వల్ల మనకి ఒక రికమెండేషన్స్ సో అవి కూడా బాగా పెరుగుతాయని నేను ఇలా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అని అంటాం మీ అందరికీ. దట్టు